ఆదివారము. ఈ రోజున సూర్య భగవానుడి జన్మ రహస్యం గురించి తెలుసుకుందాము. సమస్త శూన్యానికి గర్భంగా, దేవతల తల్లిగా, వేదాంతంలో మూల ప్రకృతి లేదా ప్రకృతిగా, బ్రహ్మదేవుడి స్త్రీ అంశగా, దక్షిణి కూతురిగా, కశ్యపుడి భార్యగా పేర్కొనబడినటువంటి అదితిదేవి పేరు కనిపించని వేద పురాణ ఇతిహాసాలే ఉండవు అంటే అతిశయోక్తి కాదు. ఆమె గురించి చెప్పుకోవడము అంటే సకల దేవతల మూలాంశం గురించి చెప్పుకోవడమే అవుతుంది. అదితిదేవికి కశ్యపుడికి జన్మించిన 12 మంది తనయులే ద్వాదశాదిత్యులుగా ఖ్యాతి పొందారు. ఇక శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించడానికి గల కారణాల్లో అతడు అదితిదేవి కుండలాలను అపహరించడం కూడా ఒకటి. ఇక దేవతలందరూ కూడా అదితిదేవి సంతానం కాబట్టి వారికి అమరత్వం సిద్ధించింది. అటువంటి సాధ్వీమణి అదితిదేవి గురించి కశ్యప ప్రజాపతి 13 మంది భార్యలలో ఒకటి. ఈమెకు కశ్యపుడికి మొదటిగా జన్మించినటువంటి వాడే ఇంద్రుడు. అతడే మహేంద్రుడై దేవేంద్రుడై దేవతలకు రాజుగా బాసిల్లాడు. తన సవతి తల్లుల బిడ్డలైనటువంటి దైత్యులు, కాలకేయులు, దానవులు, సింహిక, కాల, క్రోధ, క్రూరులతో అదితి బిడ్డలైనటువంటి దేవతలకు ఎప్పుడూ కూడా విరోధమే. వారి బారి నుంచి తన బిడ్డలను రక్షించుకోవడానికి సాత్వికురాలైనటువంటి అదితిదేవి విష్ణువునే మనస్సులో నిలుపుకుంటూ ఆయన అనుగ్రహంతో తన బిడ్డలకు అమృతం దక్కేలాగా చేసింది. ఇక అతిథి తన సంతానమైనటువంటి దేవతలందరూ కూడా కరుణ, జాలి, ప్రేమ, దయ, మంచితనము, పరోపకారము, సౌశీల్యము, సౌకుమార్యము, వీరత్వము, శూరత్వము, వినయ విధేయతలతో క్రమశిక్షణతో పెరిగేలాగా చేస్తే తక్కిన ఆమె సౌతులందరూ కూడా తమ పిల్లల్లో కోపము, పగ, క్రోధము, ద్వేషము, క్రూరత్వము, విచ్చలవిడితనము, విశృంఖలత్వము, అసూయ, ద్వేషము, ప్రతీకారం అనే లక్షణాలను ఉగ్గుపాలతో నూరిపోశారు. విద్యను అభ్యసించేటప్పుడు కూడా అదితి పెంపకంలో పెరిగినటువంటి బిడ్డలు సాత్వికంగా పెరిగి దేవతల లక్షణాలతో విద్యను సక్రమంగా అభ్యసిస్తే ఇక ఆమె సవతుల బిడ్డలు తామసిక గుణాలతో, రాక్షసత్వంతో, కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులతో విద్యను అభ్యసించారు. అతిథి పుత్రులు పువ్వుద్వలోకాలలో సుందర మందిరాలను నిర్మించుకొని వారు స్వర్గంలో నివసిస్తే రాక్షసులు, దానవులు, ధనుజులు, దైత్యులు, కాలకేయులు, సింహికేయులు అధోలోకాల్లోనూ, కద్రువ పుత్రులైన సర్పాలు పాతాళలోకంలోనూ నివాసం ఏర్పరచుకున్నారు. ఇక దేవతలందరికీ కూడా ఇంద్రుడు అధిపతిగా ఉన్నాడు. అతిథి సంతానమైనటువంటి ఈ దేవతలందరూ కూడా భూదేవతలు, జలదేవతలు, అగ్నిదేవతలు, వాయుదేవతలు, ఆకాశ దేవతలు అనే పాంచభౌతిక వర్గాలుగా కుబేర, వరుణ, అగ్ని, వాయు, ఇంద్రులు వారికి అధిపతులుగా ఉన్నారు. ఈ ప్రధానమైనటువంటి పంచభూతాత్మకమైన విభాగాలుగా కలిసే 33 వర్గాలుగా, ఆ 33 వర్గాలకు ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, అశ్విని దేవతలు అధిపతులుగా ఉన్నారు. ఇక వీరందరికీ కూడా అధినాయకుడు ఇంద్రుడే. అయితే వీరందరూ కూడా ఉపదేవతలన్నమాట. తన కుమారులందరూ కూడా తనకు దూరంగా వెళ్ళి స్వర్గలోకంలో సుప్రతిష్ఠులైనటువంటి కొంతకాలానికి అతిథిదేవికి తన సంతానము తనకు దూరమైంది అన్న దిగులు, ఒంటరితనము పట్టి పీడించసాగాయి. ఇక దానికి తోడు తన కుమారులకు, సవతులకు, పుత్రులకు నిరంతరము కూడా విరోధము ప్రబలుతూ ఉండడము, ఇక ఒక తండ్రి బిడ్డల్లోనే విద్వేషాలు పెచ్చరిల్లడము, యుద్ధాలు జరుగుతూ ఉండడము ఆమె కుంగుబాటుకు కారణమయ్యాయి. ఆ విధంగా అదితి చాలా కుమిలిపోతూ ఉండడము గమనించినటువంటి కశ్యపుడు ఆమెను వరం కోరుకోమంటాడు. అప్పుడు ఆమె ద్వేషాలు, అసూయలు లేనివాడు, అందరినీ కూడా సమానంగా పక్షపాతరహితంగా చూసేవాడు, లోకానికి హితం చేకూర్చేవాడు అయినటువంటి పుత్రుని సాధించమని కోరుతుంది. అప్పుడు కశ్యపుడు అలాగే పుడతాడు, కానీ నీకు ఆ జగజ్జనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా కావాలి. అందుకోసము వెంటనే మహావిష్ణువుని గురించి తపస్సు ప్రారంభించమని సూచిస్తాడు. ఆ విధంగా తీవ్రమైనటువంటి ఏకాగ్రత, పట్టుదలతో కూడినటువంటి అతిథి తపస్సు ఆశ్చర్యకాలంలోనే
శ్రీ మహావిష్ణువుని మెప్పించి ఆమె ముందు ప్రత్యక్షమయ్యేలాగా చేశాయి. ఇక వరం కోరుకోమనగానే ఆమె ఈర్ష్యాద్వేషాలు లేనివాడు, సర్వుల పట్ల సమదృష్టి కలిగినవాడు, లోకహితం కోరేవాడు అయినటువంటి పుత్రుణ్ణి ప్రసాదించు తండ్రి అని కోరడంతోనే విష్ణుమూర్తి చిరునవ్వులు చిందిస్తూ, నీవు కోరినటువంటి లక్షణాలు కలవాడు ఆ సూర్యుడు ఒక్కడే. అతడు నా కుడికంటిలోనే ఉంటాడు. నా అంశగలటువంటి అతడు నీకు శరీరంతో పుత్రుడిగా పుడతాడు అని వరమించాడు. అతడే పెద్దవాడై గ్రహ సార్వభౌముడిగా అందరి అర్చనలు కూడా అందుకుంటూ ఉన్నాడు. అదితి ఎంత సాత్వికురాలైనప్పటికీ కూడా ఆమె తన సవతి అయినటువంటి దితికి తన భర్త, తన పుత్రుడైనటువంటి ఇంద్రుడితో సమానమైనటువంటి పుత్రుడు జన్మిస్తాడని ఇచ్చిన వరంతో అసూయ అగ్రస్తురాలై అయ్యి ఇంద్రునితో తన సవతి కడుపున ఆ బిడ్డ జన్మించకుండా ఉండేలాగా చేయమని ఉద్బోధిస్తుంది. ఇక దాంతో ఇంద్రుడు దితి గర్భాన సూక్ష్మ రూపంలో ప్రవేశించి ఆమె గర్భస్థ శిశువును 7 ఖండాలుగా తిరిగి ఆ 7ంటిని కూడా మరో 7ంటిగా ఇలా మొత్తము కూడా 49 ఖండాలు చేస్తాడు. అయితే కశ్యపుడు వరప్రభావంతో ఆ 7గురు కూడా మరుతులుగా, తక్కిన వారు ఉపమరుతులుగా, మొత్తము కూడా 49 మరుతులుగా ఇంద్ర సమానమైన ప్రాభవంతో ఇంద్రుడికి ప్రధాన అనుచరుడుగా వెళ్తారు. తప్పుడు ఉద్బోధ చేసినటువంటి పాపానికి అదితిని సవతి అయిన దితి నా గర్భావాసంలో ఉన్న శిశువును జన్మించనివ్వకుండా చేసినటువంటి నేరానికి కారాగార వాసం అనుభవిస్తావు అని, నీ గర్భాన జన్మించినటువంటి 7గురు బిడ్డలు కత్తికి బలవుతారని శపిస్తుంది. ఇక ఆ శాపాన్ని ఆమె మరుజన్మలో దేవకీ దేవిగా చెరసాల పాలై ప్రథమంగా పుట్టినటువంటి 7గురు బిడ్డలను కూడా అన్న అయినటువంటి కంసుడి కత్తికి బలి చేయవలసి వస్తుంది. అయితే ఆమె చేసినటువంటి పుణ్యఫలాల వల్ల శ్రీ మహావిష్ణువు ఆమె గర్భాన శ్రీకృష్ణుడిగా వామనుడిగా జన్మించారు. విధంగా అదితిదేవి ఎంతో అదృష్టవంతురాలైంది. సవతి కుమారుడిని పుట్టకుండా చేసినందుకు ప్రతీకగా ఆమె కూడా విష్ణుమూర్తిని తన గర్భాన మోసినప్పటికీ కూడా బాలకుడైన చిన్ని కృష్ణుడి అచ్చట ముచ్చట కూడా చూసుకోలేకపోయింది. అలాగే వామనుడి కూడా కేవలము అంశావతారంగా మాత్రమే కొద్ది కాలం మాట మాత్రమే చూసుకోగలిగింది. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, మనం చేసినటువంటి సుకృతం వల్ల సత్సంతానం జన్మించినప్పటికీ కూడా కొన్ని దుష్ప్రభావాల వల్ల వారు దూరమై బాధలు పడవలసి వస్తుంది. తల్లి తన బిడ్డలకు ఎప్పుడూ కూడా మంచిని మాత్రమే బోధించాలి. వంచనతో, సౌశీల్యంతో, సత్ప్రవర్తనతో మాత్రమే ఉండాలి. ఆ విధంగా విష్ణువు వర ప్రకారము సూర్యుడు ఆమెకు పుత్రుడై స్థూల రూపంతో పుట్టాడు. ఆ సూర్యుడే 12 రాశుల్లోకి ఒక్కో నెలలో ఒక్కో పేరుతో, అంటే దాత, ఆర్యముడు, మిత్రుడు, శక్రుడు, వరుణుడు, అంశుమంతుడు, భృగుడు, వివస్వంతుడు, పూషుడు, సవిత్రుడు, త్వష్ట, విష్ణువు అనే పేర్లతో ద్వాదశాదిత్యులుగా పరిణతి చెందారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు వరంతో జన్మించినటువంటి వృక్షము పరమేశ్వరుడితో పాటు దేవతలందరికీ కూడా ప్రీతికరమైనటువంటి పత్ర పుష్పాలను అందించే వృక్షము. తన పుష్పాలతో శనీశ్వరుడిని పూజించినంతనే సకల శనిగ్రహ దోషాలను తొలగించే వృక్షము విష్ణుక్రాంత వృక్షము. ప్రాచీన కాలం నుంచే పూజలకు అవసరమైనటువంటి పత్ర పుష్పాలను అందిస్తూ భగవంతుడికి ప్రీతికరమైనటువంటి వృక్షాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందినటువంటి వృక్షము విష్ణుక్రాంత వృక్షాన్ని గురించిన ప్రస్తావన భారత, రామాయణాలు, విష్ణు పురాణాలతో పాటు వివిధ వ్రత గ్రంథాలు, ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది. మహావిష్ణువు ప్రసాదించిన వరము విష్ణుక్రాంత వృక్షము ఆవిర్భావానికి సంబంధించిన గాథ శ్రీ మహావిష్ణువుతో ముడిపడి ఉంది. పూర్వము శంఖాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. సకల లోకాలను కూడా తన పాదాక్రాంతం చేసుకోవాలని భావించినటువంటి శంఖాసురుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడిని గురించి తపస్సును ప్రారంభించాడు. కఠోర తపస్సు తర్వాత తపస్సును మెచ్చి ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మదేవుడు అనేక వరాలను ప్రసాదిస్తాడు. ఇక వరగర్వితుడైనటువంటి శంఖాసురుడు చివరకు దేవతలైన పై దండెత్తి విజయం సాధించాడు. అలా దేవతలందరూ కూడా పారిపోగా
శంఖాసురుడు వేదాలను స్వాధీనం చేసుకున్నాడు. వేదాలు తన వద్ద ఉన్నాయి కనుక సృష్టికర్త ఇక సృష్టి చేయలేదు. కాబట్టి ఇక అతను అంతమొందించేవాడు జనించడు కనుక ఇతడుకు మరణం లేదు అని శంఖాసురుడు విర్రవీగసాగాడు. దీనితో దేవతలందరూ కూడా వైకుంఠానికి చేరుకుని వేదాలను రక్షించమని శ్రీ మహావిష్ణువును కోరారు. ఆ విధంగా వారందరి కోరికలను కూడా మన్నించిన శ్రీ మహావిష్ణువు సముద్ర గర్భంలో దాగిన శంఖాసురుడిపైకి దండెత్తాడు. విధంగా ఇద్దరి మధ్య కూడా యుద్ధం జరిగి చివరకు శంఖాసురుడి బలము సన్నగిల్లింది. ఇక మరణం తప్పదు అని భావించినటువంటి శంఖాసురుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా శంఖాసురుడిని ఒక వృక్షంగా ఆవిర్భవించి దేవతలకు ప్రియమైనటువంటి పత్ర పుష్పాలను అందిస్తూ ఉండాలి అని ఆయన వరమిచ్చాడు. అలా ఆవిర్భవించింది అలా విష్ణుక్రాంత వృక్షము. ఈ చెట్టును వాడుకలో శంకుపూల చెట్టు అని పిలుస్తారు. విష్ణువు ప్రసాదించిన వరం వల్ల జనించినటువంటి చెట్టు కనుక దీనికి ఆయన పేరు మీదనే విష్ణుక్రాంత వృక్షము, విష్ణుక్రాంతి వృక్షము అని పేర్లు ఏర్పడినట్లుగా కథనము. ఇక సంస్కృతంలో విష్ణుక్రాంతి, గిరికర్ణిక అనే పేర్లను కూడా కలిగి ఈ వృక్షము ఆంగ్లంలో క్లిటోరియా అనే, హిందీలో విష్ణుక్రాంత్ అనే పేర్లతో కలిగింది. దీన్ని శాస్త్రీయంగాను క్లిటోరియా టర్నరీ అంటారు. పుష్పించే జాతికి చెందినటువంటి విష్ణుక్రాంత వృక్షము గుబురుగా పెరుగుతుంది. దీని కొమ్మలు తీగల్లాగా ఉంటాయి. దీనికి ఆకులు, కాండము ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న దీని పుష్పాలు నీలరంగులో ఉంటాయి. శంఖాకారంలో పుష్పాలు ఉండటం విశేషము. ఇక భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పెరిగే ఈ వృక్షము ప్రపంచమంతా కూడా విస్తరించి ఉంది. అంతేకాకుండా ఆగ్నేయ ఆసియా దేశాల్లో దీన్ని ఆహారంలో ఉపయోగిస్తారు. దీన్ని బియ్యంలో కలుపుకొని అన్నం వండుకొని పూజిస్తారు. కనీసము సంవత్సరానికి 2 సార్లైనా కూడా దీన్ని ఆహారంలో స్వీకరించాలి అనేది వారి సంప్రదాయము. కాగా రంగు పుష్పాలతో పాటు తెలుపు రంగు పుష్పాలను పుష్పించే విష్ణుక్రాంత కూడా ఉంది. విష్ణుక్రాంత చెట్టు ఉన్నటువంటి చోట్ల దేవతలందరూ కూడా కొలువు తీరి ఉంటారు. అందుకు కారణము సకల దేవతలకు ఇష్టమైనటువంటి పత్రాలను, పుష్పాలను ఈ చెట్టు అందిస్తుంది. వినాయకుడికి చేసే 21 పత్రాల పూజలో ఉపయోగించే 21 పత్రాలలో విష్ణుక్రాంత పత్రం కూడా ఒకటి. వినాయక చవితి వ్రతంలో భిన్నదంతాయ నమః అని విష్ణుక్రాంత పత్రము సమర్పయామి అని పూజిస్తే సకల దేవతలకు కూడా సత్యనారాయణ స్వామిని శ్రీ సత్యధర్మాయ నమః అనే నామాన్ని పఠిస్తూ విష్ణుక్రాంత పత్రము పుష్పాలతో పూజించడం వల్ల వివాహాలు ఆలస్యమవుతున్న వారికి శీఘ్రంగా వివాహాలు కుదురుతాయని నమ్మకము. ఇక గురువారము లేదా శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని విష్ణుప్రియాయ నమః విష్ణుక్రాంత పత్రము పూజయామి అనే నామంతో విష్ణుక్రాంత పత్రాన్ని సమర్పించి పూజించడంతో పాటు విష్ణు పుష్పాలను అమ్మవారికి సమర్పిస్తే సకల దారిద్ర్యాలు కూడా తొలగిపోయి గురువారము లేదా శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని విష్ణుప్రియాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి అనే నామంతో విష్ణుక్రాంత పత్రాన్ని సమర్పించి పూజించడంతో పాటు శంకు పుష్పాలను అమ్మవారికి సమర్పిస్తే సకల దారిద్ర్యాలు కూడా తొలగి సంపదలు చేకూరుతాయి. ప్రతి సోమవారం నాడు ప్రదోష సమయంలో పరమశివుడిని గౌరీ ప్రియాయ నమః విష్ణుక్రాంత పత్రం సమర్పయామి. ఇక గిరిధ్వనినే నమః గిరికర్ణిక పుష్పం సమర్పయామి అనే మంత్రాలను పఠిస్తూ విష్ణుక్రాంత పత్ర పుష్పాలను సమర్పించితే మృత్యు భయము, అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. కనుక శంఖు పుష్పము నీలం రంగులో ఉంటుంది. ఈ రంగు శనిదేవుడికి ఎంతో ప్రీతికరమైనది. ఇంకా శనివారం రోజున శనిదేవుడికి శంఖుపూలను సమర్పించి నల్లని ద్రాక్షను నివేదన చేసి విష్ణుక్రాంత పత్రంతో శ్రీ మహావిష్ణువును, నృసింహస్వామిని, అనంత పద్మనాభ స్వాముల వారిని పూజించడం వల్ల కూడా సకల శుభ ఫలితాలు కలుగుతాయి. పత్ర పుష్పాలతో నిండి ఉన్నటువంటి విష్ణుక్రాంత వృక్షానికి నీరు పోసి నమస్కరించడం వల్ల సకల దేవతానుగ్రహం లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన విష్ణుక్రాంత వృక్షానికి వైద్యపరంగా కూడా ప్రాధాన్యత ఉంది. విష్ణుక్రాంత వృక్షము
సమూలంగా తెచ్చి కడిగి నలగొట్టి రసం తీసుకుని ఉంచి ఆ రసాన్ని 1/2 టీ స్పూన్ నీటితో కలిపివేసి మరిగించి సేవిస్తే మూలమూత్రాది సమస్యలు తొలగిపోతాయి. జీర్ణ వ్యవస్థ, మూత్రపిండాలు శుభ్రపడతాయి. అలాగే చూర్ణం చేసుకుని ఉంచుకుని దానితో కషాయం చేసుకుని సేవిస్తే సకల జ్వరాలు తగ్గుతాయి. ఇక శరీరంలోని కఫము తగ్గుతుంది. థైరాయిడ్, బొల్లి, వివిధ చర్మ వ్యాధులు, పార్శ్వపు నొప్పి, ఆస్తమా వంటి వ్యాధుల నివారణ కోసము చేసే ఆయుర్వేద ఔషధాల్లో దీనిని ఉపయోగిస్తారు. ఈ విధంగా ఎన్నో ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకున్నటువంటి విష్ణుక్రాంత వృక్షాన్ని అందరూ కూడా పెంచుకోవచ్చును. ఈ రోజున ఆదివారం కాబట్టి దైవమైనటువంటి సూర్య భగవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించాలి. సూర్యుడు ఈ యావత్ ప్రపంచానికి ఆత్మ వంటివాడు. ప్రపంచం యొక్క సంపూర్ణమైన భౌతిక వికాసము సూర్యశక్తి మీదనే ఆధారపడి ఉన్నది. సూర్యుని శక్తి లేనిదే మొక్కలు పెరగవు, పొదగబడవు, నీరు లభించదు. సూర్యుడు లేనిదే మానవ జన్మ అనేదే అసంభవము. భూమి మనకు తల్లి అయితే సూర్యుడు తండ్రి లాంటివాడు. ఈ ఇద్దరి రజస్సు వీర్యముల కలయికతో మనం జీవితాన్ని ధరించాము. ఇక సూర్య భగవానునికి అత్యంత కఠినాతి కఠినమైన వ్యాధులను కూడా నయం చేయగలిగినటువంటి ప్రచండకరమైనటువంటి శక్తి ఉన్నది. ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడపడానికి మనకు సూర్యుని యొక్క సహాయం చాలా అవసరము. ఈ విషయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నందువల్లనే మన ప్రాచీన ఆచార్యులు సూర్య ప్రాణాయామాలను, సూర్య నమస్కారాలు, సూర్య యోగము, సూర్యోపాసన, సూర్య చక్రభేదన, సూర్య యజ్ఞము వంటి అనేక పనులకు మతపరంగా ప్రముఖ స్థానాన్నిచ్చారు. ఇక సూర్యునిలో ఉన్నంత రోగనాశక శక్తి మరి ఏ ఇతర పదార్థంలోనూ కూడా లేదు. క్యాన్సరు, ఇవి దుస్సాధ్యమైన వ్యాధులు విద్యుత్ రేడియంలను ఉపయోగించి కూడా వాటిని నయం చేయలేము. అలాంటి కఠిన వ్యాధులను కూడా సూర్యకిరణములను సరైన రీతిలో ప్రయోగించడం ద్వారా నయం చేయవచ్చును. పిల్లలు తప్పు చేస్తే దండించడానికి ఉపాధ్యాయులు వారిని ఎండలో నిలబెడుతూ ఉంటారు. యోగినులు ఎండలోనే తపస్సు చేస్తారు. ఇలా చేయటానికి ముందే సూర్యుని యొక్క రోగనాశక శక్తిని గురించి పరిశీలించడం జరిగింది. ఇక సూర్యోపాసనతో కష్టసాధ్యమైనటువంటి రోగాలను కూడా నయం చేయవచ్చును, దృఢమైన శరీరాన్ని పొందవచ్చును అనే నానుడి ఇంటింటా కూడా వాడుకలో ఉన్నది. ఇక మధ్యాహ్న వేళ మండే ఎండ నుంచి మనము తప్పించుకొనవచ్చును. కానీ ప్రాతకాలంలో ఉదయించే సూర్యుని ఎండ చాలా లాభదాయకమైనది. ఇందుకోసము ఉదయం స్నానం చేసిన తర్వాత తడి ముఖంతో సూర్యునికి ఎదురుగా కూర్చొనవలను. ఈ ప్రయోగాన్ని 10 లేక 15 నిమిషాల పాటు చేస్తే చాలు. ఎండ ఎంత వీలైతే అంత ఎక్కువగా ఇంటిలోనికి వచ్చేటట్లుగా కిటికీలను, తలుపులను తెరిచి ఉంచాలి. మనం ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు కూడా సూర్యుని యొక్క సంపర్కంలోనికి రావాల్సిందే. అలానే సూర్యుడు ప్రత్యక్షంగా కనిపించే జీవనశక్తి. ఈ జీవనశక్తి ద్వారా ఆయన మన శరీరంలోనికి ప్రవేశించి మన సామర్థ్యాన్ని వృద్ధి చేస్తాడు. అన్ని అంగ అవయవాలను కూడా, రక్తాన్ని, మాంసాన్ని, నాడీ వ్యవస్థను బలిష్టం గావిస్తాడు. ఇవన్నీ కూడా బలంగా ఉన్నప్పుడే శరీరము దృఢంగా ఉండి దీర్ఘజీవనము లభిస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని నానుడి, అనగా సూర్యుని యొక్క సంపర్కంలో ఉంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొనవచ్చును అని అర్థము. కనుకనే సూర్యకిరణ చికిత్సా విధానము నెమ్మదిగా ప్రపంచంలోని విజ్ఞానవేత్తలందరికీ కూడా సమ్మతిని పొందుతూ ఉన్నది. నీలిరంగు చల్లదనాన్ని, ఎరుపు వేడిమిని, పసుపు రంగు జీర్ణశక్తిని ప్రసాదిస్తాయి. ఈ 3 రంగుల కలయికతోనే 7 రంగులు తయారవుతాయి. శరీరంలో ఉన్నటువంటి రోగమును బట్టి అవసరమైనటువంటి కిరణములు మాత్రమే బాధ కలుగుతున్న అవయవం మీద ప్రసరింపచేయడం జరుగుతుంది. నీటిని కోరుకున్నటువంటి రంగు గల పాత్రలో నింపి త్రాగటం వలన హోమియోపతి మాధ్యమం ద్వారా లాభాలను పొందవచ్చును. ఏమాత్రము ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని పొందటం అనే లాభాన్ని ఈ ప్రముఖమైన మాధ్యముల ద్వారా ప్రజలు హస్తగతం చేసుకొనగలరు. ఇక సూర్యకిరణాల్లో లభించే అల్ట్రావైలెట్ కిరణములు మానవునికి ఎంతో ఉపకరిస్తాయి. అధిక మొత్తంలో వాటిని ఉత్పన్నం చేయగలిగినటువంటి యంత్రాలు కూడా
కనిపెట్టబడినాయి, కానీ ఆ యంత్రమైనటువంటి కిరణములు సహజ సూర్యకిరణములలోని అల్ట్రావైలెట్ కిరణములంతా మేలు చేకూర్చలేవని నిర్ధారించబడినది. వ్యాధులపైన తమ ప్రభావాన్ని చూపగలిగేటువంటి యంత్రములు తయారు చేసే యంత్రములు కూడా కనుగొనబడ్డాయి. అలానే మన దేశంలో అనాది కాలం నుంచి కూడా సూర్య భగవానుని ఒక దేవుడి రూపంలోనూ మనకు ఆరోగ్యాన్ని, దీర్ఘ జీవనాన్ని ప్రసాదించే ఒక గొప్ప శక్తిగాను పూజించడం జరుగుతుంది. వేదముల సారమైన గాయత్రి ఉపాసన కూడా సూర్యుని ఉపాసించడము, పూజించడం కొరకే చెప్పబడింది. నడుము నుంచి పైభాగం వరకు కూడా ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా, అంటే నగ్న శరీరం పైన ఆరోగ్యమును పెంచే సూర్యకిరణాలు పడే విధంగా కూర్చొని గాయత్రి జపం చేయటము ఒక పద్ధతి. ప్రాతకాల సూర్యుని కిరణాల్లో పవిత్రంగా స్నానం చేయడం వల్ల ఎలాంటి ఖర్చు లేకుండా లభించే సుఖవంతమైన ఆరోగ్యాన్ని, తద్వారా ఆనందాన్ని పొందగలగటము ఒక అద్భుతమైన సాధన. దీనివలన రక్తం శుభ్రపడుతుంది, బలము, ఉత్సాహము కూడా లభిస్తాయి. ఇక పల్లెల్లో నివసించే రైతుల ఆరోగ్యము, పట్టణాల్లోని చీకటి గదుల్లో జీవనం సాగించే వారి ఆరోగ్యం కన్నా ఎంతో బాగుంటుంది అన్న విషయము తెలియని వారు ఎవరుంటారు? దానికి కారణము ఈ ఉదయించే సూర్యకిరణాల ప్రభావమే. వ్యాధులను నయం చేసే గొప్ప వైద్యుడు సూర్య భగవానుడు. భారతదేశంలో అనాదిగా సూర్యుని ఉపాసన కొనసాగుతూనే ఉన్నది. సూర్యోపాసన కొరకు ఒరిస్సాలో నిర్మించబడ్డ సూర్య దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. క్రీస్తు శకము 1000 సంవత్సరాలకు పూర్వమే భారత భూమిలో సూర్య చికిత్స ప్రాచుర్యంలో ఉన్నది. దీనికి మన పురాణములలో అనేక ఉదాహరణలు కోకొల్లలుగా దర్శనమిస్తాయి. సూర్యకిరణముల సహాయంతో భయంకరమైనటువంటి వ్యాధులకు చికిత్స జరిగేది. ప్రస్తుతం విదేశాల్లో కూడా సూర్యకిరణ చికిత్సా విధానము ఎక్కువగానే అమల్లో ఉన్నది. శక్తితో ఆరోగ్య ప్రాప్తి. దానికి ఉదాహరణగా ఒకసారి అత్యంత బలహీనంగా క్షీణవదనంతో ఉన్నటువంటి ఒక బాలిక చికిత్స నిమిత్తము తీసుకురాబడింది. ఆమె చర్మము పనిచేయటం మానేసింది. బాలిక సన్నగా ఎండిపోయినట్లుగా ఉన్నది. బలవర్ధకమైన ఆహారములు, టానిక్లు ఇచ్చినప్పటికీ కూడా ఆమెలో రక్తం తయారు కావటం లేదు, రక్త ప్రసరణ జరగటం లేదు. ఇక ఆ అమ్మాయికి వైద్యం ఎలా చేయాలో అర్థం కాక వైద్యులు తలపట్టుకున్నారు. ఆఖరుకు ఒక ప్రకృతి వైద్యుని సలహా మేరకు ఆ అమ్మాయిని కొద్ది రోజుల పాటు ఎండలో ఉంచారు. ఆహారాన్ని పూర్తిగా ఆపివేయటం వల్ల శరీరం లోపల ఉన్నటువంటి మలినమంతా కూడా హరించి వేయబడింది. ఎండలో ఉంచిన కారణంగా చర్మంలో తిరిగి కదలిక ప్రారంభమైంది. రోమకూపములలో నుంచి వెలుతురు, ఆకాశతత్వము శరీరంలో ప్రవేశించడంతో బాలిక శరీరంలో స్ఫూర్తి, చైతన్యత్వము వృద్ధి చెందసాగాయి. ఆ విధంగా కొద్ది రోజుల్లోనే బాలిక ఇంట్లోని వారందరికన్నా కూడా చాలా ఆరోగ్యంగా తయారైంది. అప్పటి నుంచి కుటుంబంలోని వారందరూ కూడా నియమంగా ఎండలో కూర్చుండటం ప్రారంభించారు. రోగులను కొద్ది సమయం పాటు సూర్యకాంతిలో కూర్చోబెట్టడం వల్ల పాండురోగం కూడా నయమవుతుంది. కనుకనే ఉదయకాలపు నారింజ రంగు పండు సూర్యుని ద్వారా నీ యొక్క హృదయ రోగము, పాండురోగము తొలగిపోతాయి అని అర్థము. ఎండలో కూర్చున్న తర్వాత చల్లని నీటితో స్నానం చేయడం తప్పనిసరి. తద్వారా రోమకూపాలు శుభ్రపడతాయి. గాయత్రి ఉపాసన ద్వారా పొందగలిగినటువంటి లాభములన్నీ కూడా సూర్య భగవానుని ప్రకాశ శక్తి ద్వారానే సమకూరుతున్నాయి. భయంకరమైనటువంటి వ్యాధులు గాయత్రి ఉపాసన ద్వారా చక్కబడటము కూడా చూస్తూ ఉన్నాము. అవన్నీ కూడా వైజ్ఞానిక పద్ధతి ద్వారానే సాధ్యమవుతూ ఉన్నాయి. అరుణోదయ సమయంలో వెలువడే అరుణ కిరణాలు వేదాలలో ఎర్రని గోవులతో పోల్చబడినవి. ఏ విధంగానైతే ఆ గోవుల పాలు మానవుల శరీరానికి పుష్టినిచ్చి బలాన్ని చేకూర్చునో అదేవిధంగా ఈ అరుణ కిరణాలు మానవుని శరీరానికి సోకగానే శరీరములందలి వ్యాధులను నిర్మూలించి పుష్టిని, బలాన్ని చేకూరుస్తాయి. దీర్ఘాయువును పొంది అధిక కాలం జీవించాలనుకునేవారు సూర్యోదయ సమయంలో వెలువడే ఈ అరుణ కిరణాలను సేవించినచో వారిలోని సోమరితనము, నిస్తేజము తొలగిపోయి ఆరోగ్యముగా ఉంటారు. సూర్యుని అరుణ కిరణాల్లో హృద్యోగాలను తొలగించగలిగే ప్రచండమైనటువంటి శక్తి ఉన్నది. అందుచేత ఆ కిరణాలను సేవించినట్లయితే
హృద్రోగముల బారి నుంచి కూడా బయటపడగలరు. ఇంకా సూర్యకిరణాల్లో క్షయవ్యాధిని నిర్మూలించే అద్భుతమైన శక్తి కూడా ఉన్నది. ఇంకా ఎంతటి అనారోగ్యవంతులైనా సరే సూర్యకిరణాలను సేవించిన తర్వాత స్నానం చేసినట్లయితే వారు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. సూర్యకిరణాల యొక్క రంగు తెల్లగా కనిపిస్తాయి, కానీ వాస్తవంగా ఇందులో 7 రంగులు ఉంటాయి. ఈ 7 రంగుల రసాయనిక ప్రభావము 7 రకాలుగా ఉంటుంది. అనేక రకాలైన పండ్లలో, కూరగాయలలో ఈ రంగులు అనేక విధాలైన గుణాలను కల్పిస్తాయి. ఈ రసాయన గుణాలు ఉన్నందువల్లనే మనము కాయగూరలను ఉపయోగించుకుంటూ ఉన్నాము. ప్రకృతి యొక్క రంగులన్నింటిలోనూ కూడా అనేక గుణాలు, ప్రయోజనాలు కలవు. వనస్పతులు యందు ప్రకాశతత్వపు కారణంగా వాటికి తగిన తత్వాలు ఏర్పడతాయి. ఇందులో మొదటిది పసుపు రంగు. ఈ రంగు యొక్క ప్రభావం వలన జీర్ణక్రియ బాగుంటుంది. రంగు గల పండ్లు తేలికగా జీర్ణమవుతాయి. ఉదర భాగంలో నిలిచిపోయి ఉన్నటువంటి మలిన పదార్థాలను తొలగించి ఉదరమును శుద్ధి చేస్తాయి. నిమ్మకాయ, అనాస, కర్బూజ, జామ మొదలైన పండ్ల యందు కార్బన్, నైట్రోజను మరియు ఖనిజ లవణాలు తగినంతగా ఉంటాయి. రెండవది ఎరుపు. ఈ రంగు గల పండ్లలో లోహము అంటే ఐరన్, పొటాషియంలు అధికంగా ఉంటాయి. నైట్రోజన్, ఆక్సిజన్లు కూడా తగినంత పరిమాణంలో ఉంటాయి. ఎర్ర రేగి పండ్లు, టమాటాలు, ఎర్రని ఆకుకూరలు, పాలకూర, బీట్రూట్, ముల్లంగి మొదలగు వాటిలో ఈ గుణాలు ఉంటాయి. ఇక మూడవది నారింజ రంగు. ఈ రంగు పండ్లలో కానీ కూరగాయల్లో కానీ సున్నము మరియు ఇనుము అంటే ఐరన్లు విశేషంగా ఉంటాయి. నారింజ, మామిడి, క్యారెట్లు దీనికి సంబంధించినవి. ఇక నాలుగవది నీలిరంగు. ఈ రంగు కూరల్లో ఆక్సిజన్, నైట్రోజన్, మెగ్నీషియము, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. నేరేడు, బంగాళదుంప, రేగి పండ్లు, ఆపిల్ పండు, పనాస, ఆల్బక్రా పండు, వెలగకాయ మొదలగునవి దీనికి సంబంధించిన పండ్లు. ఇక ఐదవది ఆకుపచ్చ రంగు. ఈ రంగు కూరలు శరీరం నందు చల్లదనమునిస్తాయి. ఈ రంగు మూత్రపిండములకు చాలా మంచిది. అంతేకాక నోటికి హితము కలిగించి కడుపును శుభ్రపరిచి నేత్ర రోగాలు, చర్మ రోగాల బారి నుంచి రక్షిస్తాయి. మానవుని శారీరక, మానసిక అభివృద్ధికి సూర్యకిరణాల ద్వారా ఉత్పన్నమవుతున్నటువంటి పండ్లు, ఆకుకూరలు, కాయగూరల సంతులనము చాలా అవసరము. ఒకే రంగు గల పదార్థాలను భోజనంలో ఎక్కువ రోజులు తీసుకుంటే ఆ రంగు శరీరంలో అధికమై రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేత ప్రతిరోజు కూడా ఒకే రంగు గల పదార్థాలు కాకుండా సంతులనమైనటువంటి రీతిలో కూరలు సమకూర్చుకుంటూ ఆహార పదార్థాలను తయారు చేసుకోవాలి. సూర్యుడు చూడటానికి తెల్లగానే ఉంటాడు, కానీ ఆ కిరణాలలో సప్తవర్ణాలు కలవు. యూరోపులందలి శాస్త్రవేత్తలు యంత్రముల సహాయంతో చంద్రుని రంగు తెలుపని, కుజుడు రాగి రంగుగాను, బుధుడు పచ్చగాను, బృహస్పతి బంగారు వర్ణంగాను, శుక్రుడు నీలమణి వలె, శని ఇనుప రంగుగాను, రాహువు చీకటిగాను, కేతువు అనిశ్చితమగు రంగుగాను ఉండునని నిర్ధారించినారు. ఇక రాహుకేతువుల కిరణాలు నందున 7 గ్రహాలకు కూడా 7 రంగులు తెలుపబడినవి. ఇక సూర్యకిరణాలు 7 రంగులు ఈ విధంగా ఉంటాయి. అందులో ఎరుపు, పసుపు, నీలము, వంకాయ రంగు, ఆకాశవర్ణము, నారింజ రంగు, ఆకుపచ్చగా ఉంటాయి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.